కొండపల్లి కోట ఒకప్పుడు రాజుల వైభవానికి చారిత్రక వారసత్వానికి నిజరూప నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుటల్లో నిలిచిన గొప్ప కట్టడం. కట్ చేస్తే నేడు పగిలిన గోడలు వెలిసిన రంగులతో వెలవెలబోతోంది. పర్యాటకంగా ఎంతో అవకాశం ఉన్నా నిర్లక్ష్యపు నీడలతో శిథిలమవుతోంది. మౌలిక సదుపాయాలు లేక సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కొండపల్లి కోట పరిస్థితిపైన 10 టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. ఒకప్పుడు రాజుల వైభవానికి చరిత్ర వారసత్వానికి ప్రతీకగా నిలిచినటువంటి కొండపల్లి కోట నేడు శిథిలావస్థకు చేరుకుంటా ఉంది. కోట్లాది రూపాయల పర్యాటక ఆదాయాన్ని సమకూర్చి పెట్టే కొండపల్లి కోట నిర్లక్ష్యానికి గురవుతా ఉంది. కనీస సదుపాయాలు లేక శిథిలమవుతున్నటువంటి గోడలు, అదేవిధంగా ఛిద్రమవుతున్నటువంటి రహదారులు, మురుగునీటి పారుదల లేక కనీస సౌకర్యాలు కూడా సందర్శకులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ కొండపల్లి కోట వైభవం ఏ విధంగా తగ్గిపోతుంది, సందర్శకులు ఎలా ఇబ్బంది పడుతున్నారు, పర్యాటక శాఖ దీన్ని ఒక పర్యాటక క్షేత్రంగా తయారు చేస్తే వచ్చేటటువంటి అభివృద్ధి, అదేవిధంగా ఆదాయ వనరులు ఎలా ఉంటాయో చూపించేటటువంటి ప్రయత్నం ఈరోజు 10 టీవీ చేస్తూ ఉంది. రండి కొండపల్లి కోటకు వెళ్ళి కొండపల్లి కోటలో ఏ విధంగా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధమైనటువంటి నిర్లక్ష్యానికి గురవుతుందో చూపించే ప్రయత్నం 10 టీవీ ఈరోజు చేయబోతా ఉంది. చారిత్రక ఆనవాళ్లకు నిలవైనటువంటి కొండపల్లి కోటకు వెళ్ళే మార్గంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ మార్గం చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా ఇదే ప్రాంతంలో డంప్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు. అసలు ఎవరైనా చూస్తే ఒక కొండపల్లి కోటకు వెళ్ళే మార్గమేనా ఇది అని అనుకోవటం చాలా బాధాకరమైన అంశం. ఈ రోడ్డు చూస్తే చిత్తడైనటువంటి రోడ్లు, అదేవిధంగా డంపింగ్ యార్డుని తలపించేటటువంటి రోడ్డుకి చుట్టుపక్కల మొత్తం కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం. చుట్టుపక్కల ఉన్నటువంటి కొండపల్లి, ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా ఇదే ప్రాంతానికి కొండపల్లి కిల్లాకెళ్ళే మార్గ మధ్యంలో డంపింగ్ యార్డుని ఏర్పాటు చేసినట్టుగా మొత్తం చెత్త అంతా కూడా ఇదే ప్రాంతంలో మొత్తం డంప్ చేస్తున్న దృశ్యం. అదేవిధంగా ఇక్కడ రోడ్డు చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. పర్యాటకులు నిత్యం వెళ్ళేటువంటి కొండపల్లి కోటకెళ్ళే మార్గం మధ్యం అంతా కూడా ఈ రోడ్డు చూస్తే దీని ఉన్నటువంటి పూర్వ వైభవం ఎలా శిథిలావస్థకు చేరుతుందో ఈ ఒక్క దృశ్యం చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇంత పూర్వ వైభవం ఉన్నటువంటి కొండపల్లి కోటకు ఉన్నటువంటి దుస్థితి ఎలా ఉందో మనం చూడవచ్చు. దీనికి సంబంధించి అమరావతి రాజధాని ప్రాంతానికి, విజయవాడ మహానగరానికి అతి సమీపంలో ఉన్నటువంటి చారిత్రక ప్రదేశం పూర్తి స్థాయిలో ధ్వంసం అవుతూ ఉంది. ఇప్పటికైనా అటు పాలకులు ఇటు అధికార యంత్రాంగం ఈ కొండపల్లి కోటని అదేవిధంగా పర్యాటక ప్రాంతంగా తయారు చేస్తే చాలామంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తారు, గత చరిత్ర గురించి తెలుసుకుంటారు, ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో సేద తీరతారు, ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ సేద తీరేటటువంటి పరిస్థితులు కల్పించాలని పర్యాటకులు ఈ ప్రాంతవాసులు కోరుకుంటారు. చరిత్రకు సాక్ష్యంగా నిలిచేటటువంటి కొండపల్లి కోట ప్రస్తుతం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారుతూ ఉంది. దీనికి మొత్తం కనీస పోషణ లేకుండా, కనీసంగా దీనికి ఏ రకమైనటువంటి వసతులు లేకుండా ఉండటం వల్ల పర్యాటకులు కూడా నామమాత్రంగా వస్తున్నారు. ప్రస్తుతం మనం కొండపల్లి కోట దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ చరిత్రకి ఈ కోట నిలువెత్తు సాక్ష్యం. ఒకప్పుడు దీని పూర్తి స్థాయిలో ఒక వెలిగినటువంటి కొండపల్లి కోట ప్రస్తుతం క్షీణ దశకు చేరుకుంటూ ఉంది. ఇది విజయనగర సామ్రాజ్యం నుంచి కుతుబ్ షాహీలు, మొఘలులు, బ్రిటిష్ పాలన వరకు ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచినటువంటి కొండపల్లి కోట ప్రస్తుతం
తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది. ఈ విధంగా శిథిలావస్థకు చేరుతుండటం చాలా మందిని కలిచివేస్తుంది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ప్రహరీ గోడలు దెబ్బతింటున్నాయి. పలు నిర్మాణాలు కూడా కూలిపోయే దశకు చేరుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇది ఒక పర్యాటక కేంద్రంగా విలసిల్లొచ్చు. అక్కడ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి నుంచి దాదాపు 6 కిలోమీటర్ల లోపలికి వస్తే కొండపల్లి కోట చాలా చారిత్రక ప్రసిద్ధి చెందిన ఈ కోటని పురావస్తు శాఖ అదేవిధంగా పర్యాటక శాఖ కూడా అభివృద్ధి చేస్తే దీనికి చాలామంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తారు. చరిత్ర గురించి అనేక రకాల సాక్ష్యాలు ఈ కోటలో దాగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వారాంతపు సెలవుల్లో కొంతమంది రావటం మినహా ఎక్కువ మంది ఈ ప్రాంతానికి కనీస వసతులు లేకపోవటం, అదేవిధంగా భద్రతాపరమైనటువంటి అనేక అంశాలు దాగి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కోటకు రావాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. కనీస సౌకర్యాలు కానీ కనీస వసతులు కానీ ఇక్కడ లేకపోవటం పట్ల అనేక మంది తీవ్రమైనటువంటి అసంతృప్తికి వ్యక్తం చేస్తూ ఉన్నారు. చరిత్రక సాక్ష్యంగా నిలిచేటటువంటి కొండపల్లి కోటలో అనేక చారిత్రక ఆధారాలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. వాటిని సురక్షితంగా దశాబ్దాల తరబడి సురక్షితంగా ఈ కోటలో భద్రపరుస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం కొండపల్లి కోట లోపల భాగంలో మనం ఉన్నాం. ఇది క్రీస్తు శకం 15వ శతాబ్దం నాటి ఈ శిలాశాసనం. ఇది కొండపల్లి గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం, కృష్ణా జిల్లా. ఇందులో ఉబ్బెత్తుగా మలిచిన చేప ఆకృతితో కూడినటువంటి శిలాశాసనం ఇది చాలా అరుదైనటువంటి శిలాశాసనం. ఇది క్రీస్తు శకం 15వ శతాబ్దం నాటి శిలాశాసనం. అది చేప ఆకృతితో చేసినటువంటి ఉబ్బెత్తుగా ఉన్నటువంటి చేప ఆకృతితో చేసినటువంటి శిలాశాసనం. మరికొన్ని శిలాశాసనాలు ఇక్కడ చాలా మొత్తం ఒక చరిత్రకి సాక్ష్యంగా నిలిచేటటువంటి ఆనవాళ్ళు ఇవి. ఇక్కడ దేవి ఆకృతి ఇక్కడ మనం చూడవచ్చు. ఇది క్రీస్తు శకం 17వ శతాబ్దం నాటి శిలాశాసనం. ఇది 4 చేతులతో దేవి లలితాసన భంగిమలో కూర్చొని ఉంది. వెనక ముందటి చేతుల్లో ఒక చేయి శిథిలమవగా రెండవది కాలుపై ఉంచినటువంటి ఇది ఒక అరుదైనటువంటి శిలాశాసనం. ఈ నంది విగ్రహం ఇక్కడ చూడవచ్చు మనం. ఇది గ్రానైట్ రాయి మీద ఇది తయారు చేసినటువంటి 15వ క్రీస్తు శకం 15వ శతాబ్దం నాటి ఇది నంది విగ్రహం. ఇది విద్యార్థులకి ఒక చరిత్రను బోధించేటటువంటి స్థావరంగా దీన్ని తీర్చిదిద్దే అవకాశం ఉన్నప్పుడు కూడా పూర్వ వైభవం ఇక్కడ సంతరింపజేసే విధంగా ఆ పాలకులు అదేవిధంగా పర్యాటక శాఖ సంకల్పిస్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది. అమరావతి రాజధాని నగరానికి అతి సమీపంలో ఉన్నటువంటి కొండపల్లి కోట చరిత్ర వారసత్వ సంపదని పరిరక్షించడంలో సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కొండపల్లి కోట చారిత్రక వారసత్వానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం. అనేక సాక్ష్యాలు చరిత్రలో నిలిచిపోయినటువంటి అనేక సాక్ష్యాలు ఇక్కడ నిక్షిప్తమై ఉన్నటువంటి నేపథ్యం ఈ కొండపల్లి కోటలో ఉంది. దీన్ని పరిరక్షించటం, దీని వారసత్వ సంపదని భావితరాలకి అందజేయటం ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు అధికారుల కనీస బాధ్యత. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడ కొండపల్లి కోట పైభాగంలో మనం చూడవచ్చు. ఈ మొత్తం శిథిలావస్థకు చేరుతున్నటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మొత్తం కనీస సౌకర్యాలు లేవు. ఈ వారసత్వ సంపదని పరిరక్షించేటటువంటి ఆనవాళ్ళు ఏ కోశాన కనిపించినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే అనేక రకాలైనటువంటి శతాబ్దాల తరబడి ఇక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలు, ఆ రోజు ఉన్నటువంటి చరిత్ర, సంస్కృతి, అదేవిధంగా సాహిత్యం, అనేక కళలు అన్నిటికీ ఈ కొండపల్లి కోట నిలువెత్తు నిదర్శనంగా ఇక్కడ కొలువుదీరు ఉన్నటువంటి నేపథ్యం. అయితే రోజులు గడుస్తున్నా కొద్దీ, ఏళ్ళు గడుస్తున్నా కొద్దీ, దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ ఇక్కడ ఉన్నటువంటి వారసత్వ సంపద శిథిలమవుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళన్నీ కూడా ఆవిరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం చూస్తే పర్యాటకులు చాలా నామమాత్రంగా వచ్చేటటువంటి పరిస్థితి. ఇక్కడ కొలను పూర్తిగా ఎలా ఎండిపోయిందో
మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం విజయవాడకు అతి సమీపంలో అమరావతి రాజధాని నగరానికి అతి చేరువలో ఉన్నటువంటి కొండపల్లి కోటని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి కొండపల్లి కోట ఎంత నిర్లక్ష్యానికి లోనవుతుందో ఈ దృశ్యాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద చూస్తే ఇప్పటికైనా కొండపల్లి కోట పూర్తిగా వారి వారసత్వ సంపదగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ప్రభుత్వం కూడా కొండపల్లి కోట పైన ప్రత్యేక దృష్టి సారించాలని మొత్తం సందర్శకులు, పర్యాటకులు, చారిత్రక నిపుణులు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, కొండపల్లి.